నా పేరు సింగారం ఉప్పలయ్య. నాది ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, మరిపడే గ్రామం. నేను నా విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ పార్టీలో కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన. ఆ తర్వాత నా స్టడీ ఇంటర్మీడియట్ వరకు చేసి బంద్ అయిన తర్వాత ప్రజా కార్యక్రమాల్లో ప్రజల కోసం పనిచేసిన. ఆ ఉద్యమం ఆ క్రమంలోనే తెలంగాణ కోసం దగాపడ్డ తెలంగాణ ఒక బుక్ వచ్చింది. ఆ బుక్ చదివి నేను తెలంగాణ కోసం ఉద్యమం చేయాలనే ఆలోచన వచ్చి తెలంగాణ జనసభ ఆనాడున్న గద్దారన్న బెల్లిలలిత వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. అప్పుడున్న చంద్రబాబు నాయుడు ఇది మావోయిస్టు అనుబంధ సంస్థ అని దాన్ని అణచివేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రశేఖరరావు తెలంగాణ పార్టీ పెట్టడంతో 2001లో జలదృశ్య నుంచి తెలంగాణ ఉద్యమంలో 22 సంవత్సరాలు పనిచేసిన. ఒక ఎంపీటీసీగా ప్రజెంట్ నేను కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నా. మా గురువు అంటే మా నాన్న మావోయిస్టు పార్టీలో పనిచేసిండు. రాజకీయంగా ఎవరు లేరు. బుక్లోనే ఇంప్రెన్స్ అయినా నేను. ఫస్ట్ బుక్ అంటే ఎస్ఎఫ్ఐ పార్టీలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు. అప్పుడు నేను స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు స్కూల్లో ప్రెసిడెంట్గా పోటీ చేసిన. అప్పుడు ఎలక్షన్ ఉండే స్కూళ్ళల్లో. ఆ తర్వాత అక్కడి నుంచే నాకు ఆ భావజాలంతో పనిచేయడం జరిగింది. అది జరిగింది. ఏ ఉద్దేశంతోనైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో, నీళ్లు, నిధులు, నియామకాలు, 3 ఉద్దేశాలు. అక్కడ కేసీఆర్ కొంత ఫెయిల్ అయిండు. నీళ్ళు ఇవ్వడంలో కానీ, నియామకాలలో కానీ, నిరుద్యోగ యువకులు చాలామంది బలైపోయారు, చనిపోయారు. అక్కడ బాధ జరిగింది. ఇక నిధులు అంటే దుర్వినియోగం జరిగినాయి. ప్రాజెక్టుల పేర్ల, కంపెనీల పేర్ల ఏం చేసారో మొత్తం దుర్వినియోగం జరిగి ఆ తెలంగాణ కొంత వెనుకబడిపోయింది, అప్పులపాలైంది. మళ్ళీ ఇంకో రకంగా ఏంటంటే కేసీఆర్ కుటుంబం కొద్దిగా ఎవరిని కేర్ చేయకపోవడం, కొద్దిగా ఈగో వచ్చింది వాళ్ళ కుటుంబానికి. మేమే తెలంగాణకు రాదులమని. ఇప్పుడు ప్రజా సంఘాలు కానీ, మేధావులను కానీ, నాలాంటి ఉద్యమకారులను కానీ ఎవరిని కూడా కలవకపోవడం. ఆ ఉద్దేశంతోనే అరే ఇది కాదు, ఇది కుటుంబ పాలన లెక్క అయిపోయింది, ఇది రాచరిక పాలన లెక్క అయిపోయింది, దీన్ని దించాలి, ప్రజాస్వామ్య పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వీర్లయ్య గారి కోసం కష్టపడ్డా, పనిచేసిన, నియోజకవర్గ స్థాయిలో తిరిగిన. నా కృషి కూడా ఆయన గెలుపులో కొంత ఉన్నది. అయితే నేను 2001 అంతకుముందుగా తెలంగాణ జనసభ, తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మా భార్యను ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది. మా భార్య గెలిచిన తర్వాత ఎంపీపీ కావాలని ఒక ఉద్యమకారునని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని అడిగితే ఆయనే రెడ్డి లెక్కనే ప్రవర్తించిండు. ఆయన ఎవరు అయితే కాలు మొక్కుతారో వాళ్ళకే పదవులు ఇవ్వడం. మధ్యన వచ్చిన ఒక వ్యక్తికి, అంటే ఉద్యమం చివరి దశలో వచ్చిన ఒక వ్యక్తికి ఎంపీపీ ఇచ్చిండు. సరేలే ఇస్తామతి అని ఊకున్న తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే, సరే ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలకు మన వల్ల నష్టపోయారు, ఉద్యమం చేసి అటుకులు బుక్కి కష్టపడ్డారని ఆయనే చెప్పిండు కేసీఆర్. ఆ ఉద్యమంలో నష్టపోయిన వాళ్ళకు ట్రాక్టర్లు ఇద్దాం, వాళ్ళు వ్యవసాయం చేసుకున్న బతారని అంటే అక్కడ కూడా నాకు ట్రాక్టర్ ఇవ్వలే. ఎవడైతే మనం గెలిచినాక 2014లో పార్టీ గెలిచినాక పార్టీలకు ఎవరెవరు వచ్చారు వాళ్ళకే ట్రాక్టర్లు ఇచ్చారు. ఏంది ఇట్లా ఎందుకు జరుగుతుందని చాలా మదనపడ్డా. ఆ తర్వాత ఇక బాధతోనే అదే ఉన్నాగా 2018లో కూడా మళ్ళా గెలిపించినాం. అయినా గెలిపించిన తర్వాత ఇక్కడ స్థానికంగా మరిపడేలా ఎవరైతే ఎంపీటీసీకి వెళ్తారో వాళ్ళే ఎంపీపీ. ఈ స్థానికంగా నిలబడ్డ ఎంపీటీసీని నేను కష్టపడి గెలిపించి ఎంపీపీని చేసిన. మళ్ళీ 2018లో చేసిన తర్వాత నాకు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసి మళ్ళీ గెలిచిన తర్వాత నాకు చైర్మన్ కావాలని అడిగితే అక్కడ కూడా నిర్లక్ష్యం చేశారు. ఈ విధమైన బాధలు పడ్డ పార్టీలో ఒక ఉద్యమకారునిగా, ఒక రాజకీయ నాయకునిగా. వాళ్ళు ఏంటంటే స్థానికంగా అప్పుడు ఉన్న సునీతా మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే. ఈ మహేందర్ రెడ్డి ఏమైందంటే ఎవడు కాలు మొక్కితే వానికే. మనకు ఉద్యమాల నుంచి వచ్చినాం, కష్టపడాలి కానీ కాలు మొక్కడొద్దని ఆ ఉద్దేశంతోనే నేను బాధపడి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన. ఒక బీసీ నాయకుడు ఐలన్న, ఆయన కష్టపడి పనిచేద్దాం అని ఆలోచనతో బయటికి వెళ్ళిన. ఎమ్మెల్యే ఎలక్షన్లలో నియోజకవర్గం మొత్తం తిరిగిన ఐలన్న కోసం. టీఆర్ఎస్ పార్టీలో నాలాంటి దగాపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఉద్యమకారులు ఆలేరు నియోజకవర్గంలో ఉండబడే ఎట్లయితే నెట్టివేయబడ్డారు వెనుకకు అప్పుడున్న ఎమ్మెల్యే భర్తతో పెత్తనం భార్యతో పెత్తనం ఉంది. నాలాంటి ఉద్యమకారులను నెట్టివేయరు, వెనుకకు నెట్టేసారు. వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గాలు ఉన్న 8 మండలాలు తిరిగిన, వాళ్ళందరితో మాట్లాడినా, ఐలైనర్తో మాట్లాడిపించిన. వాళ్ళందరూ కూడా మనం ఈసారి వాళ్ళని దింపపోతే మనల్ని బానిస లెక్క చూస్తారు ఇంకా అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ సరే బయటకు వచ్చారు, లోపడంగా చేసారు. ఆ విధంగా కష్టపడి గ్రామంలో కూడా సరే ఐలైనర్ కోసం కొంత డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టుకొని పనిచేసిన. నా కోరిక నెరవేరింది. ఎందుకంటే నాకు అన్యాయం చేసిన వాళ్ళు ఓడిపోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండంగా పనిచేసినాం. సరే ఎంపీ ఎలక్షన్ల వరకు కొంత మెజార్టీ తగ్గింది. దానికి కారణం సరే మోడీ చరిష్మాతోనో కొంత యువకులు అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అది జరిగింది. ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పాత తరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సరే కొంత వాళ్ళు వెసులుబాటు, అప్పుడు పార్టీ అధికారం లేక పట్టణాలు అక్కడెక్కడో పోయిరు కొంతమంది, తర్వాత మన గెలిచిన తర్వాత వచ్చిర్రు. సరే వాళ్ళందరూ కూడా కలుపుకొని కొత్త తరానికి అవకాశం ఇస్తే పార్టీ బలంగా ఉంటుంది, రేపు భవిష్యత్తులో మళ్ళీ గెలుస్తుంది. ఎందుకంటే యూత్ కావాలి, ముఖ్యంగా పని చేసేటోడు కావాలి. ఈ కొత్త తరాన్ని యువకులను ప్రేరేపించి వాళ్ళని ముందుకు నడిపిస్తే పార్టీ ఇంకా 10 ఏళ్ళ దాకా అధికారం ఉంటుంది. ఆ పని మాత్రం ఖచ్చితంగా చేయాలి, అది నేను కోరుకుంటున్నాను. అంటే అందులో ఒక 4 చేసిండు. సరే ఇంకా కొన్ని, ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం కేసీఆర్ మొత్తం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగింది. కొంత వెసులుబాటు కోసం ఇంకా టైం పడుతుంది. అందులో ఓ 4 అయితే చేసినట్టున్నాడు, ఇంకా కతిమే కూడా చేస్తాడు. ఆ నమ్మకం ఉంది ప్రజలకు. ఖచ్చితంగా చేస్తాడు, అది సాధ్యమే. మరి ఖచ్చితంగా మనం అన్నమాట నెరవేర్చుకొని ప్రజలకు పోతేనే మనకు మంచి పేరు ఉంటుంది. మళ్ళీ మనకు ఓట్లు అయితే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెట్టుకుంటాడు, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాడనేది నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నా. ఈ రిజర్వేషన్ సహకరించి మనం పార్టీ తరపుగా నిలబడి గెలిచినాక ఊరును, ఇది ఏదో ఉండే కదా మన వరంగల్ జిల్లాలో ఏదో ఊరుండేనా గ్రామం, అభివృద్ధి చెందిన గ్రామం, దాని లెక్క గంగాదేవిపల్లె ఏదో గంగసానిపల్లె ఏదో ఉన్నది. ఆ గ్రామం లెక్క మద్యపాన నిషేధ గ్రామంగా, బాటలు నీట్గా, రోడ్లు అన్నీ నీట్గా ఉండేటట్టు ఒక మోడల్ గ్రామంగా దీన్ని చేయాలని నా ఆలోచన. సరే నియోజకవర్గం అంటే లేదు, మా ఎమ్మెల్యే గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మనమైతే మాత్రం మా గ్రామంలో ఫస్ట్ నేను అదే చెప్పిన, మద్యపానం దానివల్ల యూత్ అంతా ఆగమైపోతున్నారు, కుటుంబాలు ఖరాబ్ అయిపోతున్నాయి, భార్యాభర్తలు ఉన్నోళ్ళు సరే పిల్లలు ఉన్నోళ్ళు ఆర్థికంగా వెనుకబడిపోతున్నారు. కాబట్టి అదొక్కటి ఫస్ట్ తీసుకోవాల్సిన నిర్ణయం. రెండవది పరిశుభ్రం, ఇలాంటివి చేయాలని ఆలోచన. ఇప్పుడు మహిళల్లో వ్యతిరేకం వస్తుందా, ప్రతిపక్షం కూడా తయారు చేస్తుందా, అది కావాలని చెప్తురా. చాలామంది సంతోషంగా బస్ ప్రయాణం పోతురు, దేవుళ్ళ దగ్గర పోతురు, అవసరాలకు పోతురు, హాస్పిటల్లో పోతురు. కానీ దీన్ని కావాలని వ్యతిరేకించే మహిళ కూడా ఆమె ప్రతిపక్ష పార్టీ చెందిన ఆమె అయితేనే అలా అంటది, లేకపోతే ఎవరు అంటలేరు. మంచిగా ఉండరు సంతోషంగా మహిళలు. బస్ సౌకర్యం అంటే టైం ప్రకారం వస్తుంది, అంతమందికి ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది. సరే మరి బస్సులు అయితే ఏం తగ్గేలే నాకు తెలిసినంత వరకు. మీడియా మీకు ఏమైనా తెలిసిందో కానీ నాకు అది తెలియదు. ఓటు అనేది అంబేద్కర్ గారు ఇచ్చిన బ్రహ్మాస్త్రం, అది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా దానికి డబ్బులకు, మత్తుకు, మద్యపానానికి అమ్ముడు పోకుండా కష్టపడి నిజాయితీగా పనిచేసే వ్యక్తికి, సరే ఎవరైనా నేను కాదు ఇంకెవరైనా ఏం లేదు, నిజాయితీగా పనిచేసే వ్యక్తికి ఓటేయాలి. అప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది. దేనికి అమ్ముడు పోయినా దానికి వాల్యూ తగ్గిపోతుంది. నేను రాజకీయ ప్రస్థానం చేసిన అప్పటి నుంచి కూడా నేను నా గ్రామంలో ఉంటున్నా, ఇంతవరకు ఎక్కడ పోలేదు. ప్రజలకు సరే ఊరన్నప్పుడు మనకు వ్యతిరేకుడు ఉంటాడు, మంచిగా ఉంటాడు, చెడు ఉంటాడు. ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళ కోసం నేను ఏ పని చేయడానికైనా వెనుకకు రాలేదు. ఖచ్చితంగా ప్రజల కోసం పని చేయడానికి ఈ గ్రామంలో ఉంటున్నా, ఈ గతంలో ఉన్నా, ఈ రేపు కూడా ఉంటా. నాకు హైదరాబాద్లో కుటుంబం లేదు, ఆస్తులు లేవు, ఇండ్లు లేవు, ఏం లేవు. నాకు ఊరే ముఖ్యం.